మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో బ్రతుకుతున్నామంటే ఒక అబద్ధాన్ని నమ్మడానికి సాక్ష్యాలు అవసరం లేదు, కానీ ఒక నిజాన్ని నమ్మడానికి 100 సాక్ష్యాలు కావాలి. ప్రపంచం అంతా ఇరాన్ మీద జరిగిన అటాక్స్ గురించి మాట్లాడుతున్నారు. కొందరు ఇరాన్ కి సపోర్ట్ చేస్తే మరికొందరు యుఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాటికి ఎలాంటి సంబంధం లేని ఇండియాలో మాత్రం చాలా మంది దాని గురించి ప్రొటెస్ట్ చేస్తే చాలా మంది వాటిని అపోజ్ చేస్తున్నారు. రైట్ లెఫ్ట్ అని తేడా లేకుండా ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇరాన్ అనే కంట్రీ మన ఇండియాకి వన్ ఆఫ్ ది అలై. ఆల్మోస్ట్ 75 years నుండి ఇరాన్ తో ఇండియా ట్రేడ్ చేస్తుంది అండ్ మన రెండు కంట్రీస్ మధ్య మంచి రిలేషన్ ఉంది. యుఎస్ వేసిన శాంక్షన్స్ వల్ల ఇండియా ఇరాన్ నుండి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది. తర్వాత ఇండియాకి మేజర్ గా ఆయిల్ ట్రేడ్స్ రష్యా, ఇరాక్, యుఏఈ అండ్ లేటెస్ట్ గా యుఎస్ తో జరుగుతున్నాయి. కానీ రీసెంట్ గా ఇండియా యుఎస్ ఇంట్రీమ్ ట్రేడ్ అగ్రిమెంట్ లో ట్రంప్ పెట్టిన కండిషన్స్ కి మనం బ్లైండ్ గా ఒప్పుకున్నాం. వాటిలో రష్యా నుండి ఆయిల్ ఎక్స్పోర్ట్ మానేయాలి. ఇండియా మీద యుఎస్ 18% టారిఫ్ పెడితే ఇండియా యుఎస్ మీద 0% టారిఫ్ పెట్టింది అండ్ మన అగ్రికల్చర్ మార్కెట్ ని యుఎస్ కి ఓపెన్ చేసింది. అంటే యుఎస్ లో మ్యానుఫ్యాక్చర్ అయిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని మన ఇండియాలో చాలా తక్కువ రిస్ట్రిక్షన్స్ తో అమ్ముకోవచ్చు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మనం ఇండియా చాలా సేఫ్ అండ్ పవర్ఫుల్ అని అనుకుంటున్నాం. కానీ ఒకరు చెప్పినట్టు వినుకుంటూ మనకన్నా వాళ్ళే ప్రాఫిట్ అవుతున్నారని తెలిసినా కూడా ఇంకా మనమే పవర్ఫుల్ అని ఎలా అనుకుంటాం? అసలు మన గవర్నమెంట్ యుఎస్ అండ్ ఇస్రాయెల్ తో ఏం చేద్దాం అనుకుంటుంది? అండ్ ఈ అగ్రిమెంట్స్ కి ఎప్స్టీన్ ఫైల్స్ కి కనెక్షన్ ఉందని చాలా మంది అనుకుంటున్నారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.